నమస్కారం ఫ్రెండ్స్. మొన్న రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని శంషాబాద్కు తిరిగి వస్తే ఘన స్వాగతం లభించింది. అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఏం సాధించాడు అని పక్కన పెడితే ఈ ఘన స్వాగతం గురించే డిస్కషన్ ఎక్కువ జరిగింది. అసలు ఈ ఘన స్వాగతం ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ టైం రేవంత్ రెడ్డిని చూశారా, లేదా దావోస్లో చేసిన వింతలకు ఇంప్రెస్ అయి ఇక్కడ ఈ ఘన స్వాగతం లభించిందా? అయితే రేవంత్ రెడ్డితో జరిగిన వింతను చూసినాక ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రానున్న నెల, 2 నెలలు, 3 నెలలకు వరకు ఇలాంటి ఘన స్వాగతాలు వేలాది మందికి లభించనున్నాయి. వారు బహుశా దావోస్ నుంచి రాకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా సుమారు ఇలాంటి పని ఏదో వెలగబెట్టడానికి పోయి అమెరికా నుంచి, అంటే ఇతర రాష్ట్రాల నుంచి, అమెరికాలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి మన భారతదేశానికి తప్పదు కనుక బిక్కముఖం వేసుకొని తిరిగి వస్తారు. కొంతమంది దేశం మీద ప్రేమ ఉంది అని చెప్తారు. కొంతమంది తమ తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం తిరిగి వస్తున్నామని చెప్తారు. కొంతమంది తమ తల్లిదండ్రులను చూసుకోలేక, మేము ఉండలేక అమెరికా నుంచి తిరిగి వస్తున్నామంటారు. కొంతమంది హైదరాబాద్ ఉన్నంత నీట్ అమెరికా లేదు కనుక తిరిగి వస్తున్నామంట. కొంతమంది కేసీఆర్ని మేము చూడక ఉండలేము, అందుకోసం తిరిగి వస్తామంట. అంటే మనము ఎన్నడూ మన లైఫ్లో అయినని అమెరికాకు తిరిగి, అంటే అమెరికా నుంచి తిరిగి రావడానికి కారణాలు మనకు ఈ 1-2-3 మంత్స్లో లభిస్తాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రాక్టికలీ యూట్యూబర్స్కి సోషల్ మీడియాలో మీ లైకులు, మీ వీడియోస్ ప్రమోట్ చేసుకోవడానికి ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీరు ఒక 2-3 రోజులు అయినాక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీ మైక్రోఫోన్లు పట్టుకొని, మీ స్మార్ట్ ఫోన్లు పట్టుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయట లాంజ్లో వెయిట్ చేస్తే ఎంతోమంది వందలాది రీజన్స్ చెప్పుకొని భారతదేశానికి తిరిగి వస్తారు. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తే మీ ఛానల్కి కావాల్సినంత మసాలా దొరుకుతూ ఉంటుంది. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక తెలుగు ఫిలిం యొక్క ఈ అల్లుడిని ఎవరినో వస్తుంటే ఏదో నాకు తెలుగు ఫిలింది గుర్తుకుంది. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అని ఉంది. మనమేం చెప్పాలంటే, మిమ్మల్ని తరిమేస్తుంటే మాకు రండి రండి రండి, మిమ్మల్ని తరిమేస్తుంటే మాకెంతో సంతోషం సుమండి అనాలి. అంటే అలాంటిది పర్మనెంట్ ఒకటి పెట్టేసేయాలి శంషాబాద్.
అసలు మనోళ్ళు చాలా అన్లక్కీ అనిపిస్తుంది ఇలాంటి పరిణామాలు చూస్తుంటే. అదే చూడండి, మెక్సికో పక్క దేశం. తన్నక ముందే అందరూ మెక్సికో బార్డర్ దగ్గర వచ్చి చేరిపోయారు. కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు, కొంతమంది బైక్లలో వస్తున్నారు, కార్లలో వస్తున్నారు, కొంతమంది గుర్రాల మీద వస్తున్నారు. అంటే వాళ్ళకు ఖర్చు లేకుండానే బార్డర్ క్రాస్ చేయొచ్చు. అసలు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోళ్ళు కౌబాయ్ వేషం వేసుకొని పక్కకు 2 పిస్తోళ్ళు పెట్టుకొని గుర్రం మీద, అసలు వాళ్ళు మెక్సికో దేశం వాళ్ళలాగా వేషం వేసుకొని మెక్సికో కూడా, అంటే ఫ్లైట్ ఛార్జెస్ మిగిలాలని మెక్సికో కూడా చెక్కేసే మనోళ్ళ టాలెంట్ ఉంది. కనుక అమెరికన్ ఇమిగ్రేషన్ వాళ్ళు లాటిన్ భాషలో మాట్లాడి, అసలు కొంపదీసి వాళ్ళు ఇండియన్సే మెక్సికోకి చెక్కేసి మళ్ళీ మెక్సికో నుంచి మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి ఈజీగా ఉంటుందని మెక్సికో చెక్కేసే ఛాన్స్ కూడా చాలా ఉంది. కనుక కెనడా ఇమిగ్రేషన్, మెక్సికో ఇమిగ్రేషన్ వాళ్ళు, లేదా అమెరికన్ ఇమిగ్రేషన్ కూడా బార్డర్ పెట్రోల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోళ్ళ టాలెంట్ మామూలుగా ఉండదు. అటు కెనడా, అలాస్కా వైపు ఎస్కిమోల్లా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పన్నూన్ లాంటి వాళ్ళ వేషధారణ వేసుకొని సిక్కుల్లాగా కెనడాలో దూరొచ్చు. ఇక మెక్సికో వాళ్ళ వేషధారణ వేసుకొని కౌబాయ్ లాగా జీన్స్ వేసుకొని హ్యాట్ పెట్టుకొని మెక్సికోలో కూడా దూరొచ్చు. అది కాకుండా ఎర్ర జెండాలు పెట్టుకొని క్యూబాకు కూడా ఈదుకుంటూ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. క్యూబా ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనోళ్ళు టెంపరీగా క్యూబాలో చక్కెర ఫ్యాక్టరీలలో కూడా పనిచేయడానికి సిద్ధపడే ఉంటారు. అంటే అమెరికాలో ఇప్పుడు జరిగిన పరిణామం అసలు భారతదేశానికి చాలా మంచిది. ఎందుకంటే ఏ పట్టుదలతో అమెరికా వెళ్ళి అక్కడ కూలీ నాలీ చేసుకుంటూ ఉండిపోయారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే హోటల్లో సర్వర్లు, బట్లర్లు, డిష్ వాషర్లు, ఇతర చిన్న చిన్న పనులు చేయడము, తోమడము, కడగడము. అంటే భారతదేశాన్ని నుంచి అమెరికాకు పోయి అంట్లు కడిగే పని చేసేది ఉంటే భారతదేశంలో ఈ ప్రొఫెషన్కి, అది హైదరాబాదులో కొరతనే లేదు. ఇక్కడ ముష్టి ఇంటర్ పాస్ అయినా అంట్లు దోమరు, గమనించండి. కానీ ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అక్కడ పోయి అంట్లు దోముతారు. మీరు ఇప్పుడు గమనిస్తే వాళ్లకు ఇంజనీరింగ్ స్కిల్ కన్నా అంట్లు దోమేది, హోటల్లో సర్వ్ చేసేది, ఊడవడము, హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఇవన్నీ బాగా అలవాటు ఉంటాయి. అది ఏవి అమెరికన్ సర్వీస్ అంటే వరల్డ్లోనే టాప్ సర్వీస్. అది అంటే అమెరికాలో ఎక్స్పీరియన్స్, అంట్లు దోమే ఎక్స్పీరియన్స్ అంటే భారతదేశంలో కళ్ళద్దుకొని ఏ హోటల్ వాడైనా, ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా ఈజీగా అంట్లు దోమే ఉద్యోగం ఈజీగా దొరుకుతుంది. అసలు చాలామంది ఈ అంట్లు దోమడము హోటల్లో, ఇప్పుడు హోటల్ చూడండి, ఎక్కడ చూసినా హైదరాబాద్లో హోటల్, అక్కడ సర్వర్ల కొరత, వెయిటర్ల కొరత విపరీతంగా ఉంది. అసలు ఇప్పుడు ట్రంప్ ఈ చర్య వల్ల
ఎంతోమంది ఈ భారీ ఎక్స్పీరియన్స్తో సతమతం అవుతూ అసలు ఏం చేయాలి. ఇప్పుడు ఇండియాలో రాగానే సాఫ్ట్వేర్ జాబ్స్ దొరకవు. అవైలబుల్ జాబ్స్ ఇవే, లేదా అడ్డా కూలీలుగా మారాలి. మన వాళ్ళకు ఒళ్ళొంగదంతా, వెయిట్ ఎత్తలేరు. కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్తో అమెరికా నుంచి ఈ తిరిగి వస్తున్న వాళ్లకు మనము ఘన స్వాగతం పలకాలి. అసలు ఎయిర్పోర్ట్లో దిగంగానే ఆ విజిటర్స్ ఆ కార్డులా పట్టుకొని ఉంటారు కదా, అలా జాబ్ ఆఫర్స్ మన దగ్గర పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజెస్ ఉన్నాయి. అక్కడ ఈ అంట్లు దోమే వాళ్ళు, హౌస్ కీపింగ్ సర్వీసెస్, తుడిచేది ఊడ్చేది, ఈ జాబ్స్ భారీ ఎత్తున ఏర్పడ్డాయి. అంటే ప్లెకార్డ్ మీద అది పట్టుకొని మనం ఎయిర్పోర్ట్లకి అరేంజ్ చేయగలిగితే వాళ్ళు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు భారతదేశంలో ఒక ముఖ్యమైన 3 ఇండస్ట్రీస్కి, ముఖ్యమైన 3 ఐటమ్స్కి భారీగా డిమాండ్ ఏర్పడనుంది. భారీగా ఏర్పడనుంది. ఈ 3 ఐటమ్స్ ఇక రాబోయే రోజుల్లో విపరీతంగా సేల్స్ ఉంటాయి. అమెరికాలో ఇన్ని రోజుల నుండి తమ జీవన విధానం మార్చుకొని ఉంటారు. అమెరికా నుంచి దిగుతున్న మన ప్రియ బంధువులు, మిత్రులకు మినరల్ వాటర్ తప్పనిసరి. సో మినరల్ వాటర్ బిజినెస్ బూమ్ అవుతుంది. హైదరాబాద్లో మినరల్ వాటర్ సేల్స్ పతాక స్థాయికి చేరుతుంది. రెండో బిజినెస్ పిజ్జా, బర్గర్లు. అక్కడ ఇవే తింటారు కాబట్టి, అవే చీప్ కాబట్టి, అంటే వాళ్ళ జీవిత విధానంలో ఈ టిఫిన్లు కూడా అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ సేల్స్, పిజ్జా, బర్గర్ సేల్స్ చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అక్కడి నుంచి దిగిన వాళ్ళంతా ఇవే తినాల్సిందే. ఇడ్లీ, దోశలు అవి తినుండరు కనుక కొన్ని ఏళ్ళు పడుతుంది వాళ్ళకి ఇక్కడ అడ్జస్ట్ కావడానికి. కనుక ఈ పిజ్జాలు, బర్గర్లు, కార్న్ఫ్లేక్స్ సేల్స్ పతాక స్థాయికి చేయాలి. ఈ మినరల్ వాటర్ తాగి ఈ పిజ్జా, బర్గర్లు తిన్నాక ఇక మిగిలిపోయిన పని ఒకటే, అదే ఏర్గడం, అంటే పైఖానాకు పోవడం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టిష్యూ పేపర్ సేల్స్ భారతదేశంలో ఒక లెవెల్లో వెళ్ళిపోతాయి. మనకు మన ఎడమ చేతి మీద నీళ్ళు వేసుకొని ముట్టి కడుక్కోవడం అలవాటు. అది చాలా అంటే పాతకాలపు, అంటే గిరిజన సంస్కృతి మనది. కానీ అమెరికాకు వెళ్ళి అదే సంస్కృతి ఉన్నాళ్ళు మన భారత జీవన విధానాన్ని వీడి టిష్యూ పేపర్తో ముడ్డి దుడుచుకోవడం అలవాటైన వాళ్ళు ఇక్కడ ఎంత మనకు ఈ మన గోదావరి, కృష్ణా నీళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నా వాళ్ళు కడుక్కోరు. తప్పకుండా డిఫరెంట్ స్మెల్స్ ఉన్న ఇవి ఉన్న టిష్యూ పేపర్ వీళ్ళు తప్పక యూజ్ చేస్తారు. దానివల్ల టిష్యూ పేపర్ ఇండస్ట్రీ కూడా ఒక లెవెల్లో పెరుగుతుంది. కంగ్రాట్స్ ఈ 3 ఇండస్ట్రీ వాళ్లకు. ఎవరైనా ఈ 3 ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తీసుకొని బిజినెస్ చేసుకుంటే బ్రహ్మాండమైన బిజినెస్ చేయొచ్చు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే తిరిగి వచ్చేవాళ్ళు మనకు అదృష్టాన్ని మోసుకొని వస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్నారు కనుక వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేతులతో రాకుండా
మనం ఆర్డర్ పెడితే అక్కడి నుంచి కొన్ని వస్తువులు మోసుకొని వచ్చి అసలు ఏదో కొద్ది బ్లాక్లో అమ్ముకొని ఇక్కడ సొమ్ము చేసుకుంటే వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ కొనసాగడానికి వాళ్ళకు కొద్దిగా మనం భరోసా ఇచ్చిన వాళ్ళ కనుక మీకు సెల్ ఫోన్లు గిల్ ఫోన్లు ఏదైనా అమెరికా నుంచి తెప్పించుకునేది ఉంటే ఇది బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. డబ్బు పంపించి మరి మీకు ఐఫోన్లు ఏదైనా ల్యాప్టాప్లు ఇలాంటివి కావాలిస్తే తప్పకుండా ఈ తరిమేస్తున్న ప్రజానికానికి అమెరికా ప్రజానికానికి మీరు డబ్బు చెల్లిస్తే ఆ ఫ్లైట్ ఛార్జెస్ అన్నా కొద్దిగా కలిసి వస్తాయి. వీళ్ళ బాధను మనం పంచుకున్న వాళ్ళం అవుతామా అని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. కానీ మనం గమనించవలసిన ఇంకో పాయింట్ ఉంది. అసలు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తప్పకుండా తమ జూనియర్ డైరెక్టర్స్ని కెమెరామెన్ని వాళ్ళని టాలెంట్ హంట్ అని పేరు చెప్పి శంషాబాద్లోనే ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఇప్పుడు తిరిగి వస్తున్న ఈ ఇండియన్ అమెరికన్స్ చేయబోయే యాక్టింగ్ మనం అందరము చూడవలసిందే. దీంట్లో బ్రహ్మానందం కన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ పెట్టి అబద్ధాలను కప్పిపుచ్చి అసలు వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తప్పకుండా వాళ్ళను ఫిలింలో తీసుకునే ఛాన్సెస్ మనకు ఆపర్చునిటీ మిస్గా ఉంటుంది. అమెరికా నుంచి దిగంగానే మీరు ఎందుకు వచ్చారు వాపస్ అనగానే వాళ్ళు చెప్పే రీజన్స్ వాళ్ళ ముఖ కవళికలు చూసి ఫిలిం ఫీల్డ్కి కావాల్సిన టాలెంట్ మనకి ఈజీగా దొరుకుతుందండి. మనకు జనరల్లీ ఇటువంటివి చెప్పమంటే చెప్పారు, కానీ అమెరికా నుంచి తిరిగి వచ్చే వాళ్ళు వాళ్ళ రీజన్స్ కొంతమంది దయా ప్రేమ ఈ రెండు ఆ గుణాలు తీసుకొని మన ఇండియాకి దిగుతారు. ఎందుకంటే భార్య మీద ప్రేమ, ఫ్యామిలీ అంటే మాకు ఫ్యామిలీ వాల్యూస్ ముఖ్యం. అక్కడ డొనాల్డ్ ట్రంప్ తన్నిండు అనే విషయం మనం పక్కన పెట్టి వాళ్ళ మనోభావాలను ఒక్క గుండు సూది పిన్ తీసుకొని కుచ్చితే కింద గుచ్చితే పైనుంచి ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయో చూడండి. మీరు ప్రతి ఒక్క ఘటనను మన భారతదేశం పాజిటివ్గా తీసుకోవాలి. అందుకోసము జయశంకర్ కూడా పెద్ద ఫీల్ కాలేదు. మనోళ్ళు అక్కడ పోయి చేసే పనులన్నీ జయశంకర్కి తెలుసు, మోదీకి తెలుసు. అందుకోసము పంపే వాళ్ళని పంపించేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే మన సర్వీస్ స్టాండర్డ్స్, హైజీన్ స్టాండర్డ్స్ భారతదేశంలో అంత బాగా లేవు. ఈ తరిమి కొట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చి మన హైజీన్ స్టాండర్డ్స్ని పెంచేస్తారు, మన సర్వీస్ స్టాండర్డ్స్ని పెంచి అసలు ఓవరాల్ క్లీన్గా పెట్టుకోవడం, ఏసీ ఎలా రన్ చేయాలనో అంటే మన జీవన స్థాయిని పెంచే పనులు ఈ తన్నించుకున్న వాళ్ళు తప్పకుండా భారతదేశంలో చేస్తారు. అదే కాకుండా మన భారతదేశంలో ఇక ఫ్యామిలీ కల్చర్, కలిసిమెలిసి ఉండే కల్చర్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ పారిపోయిన వాళ్ళంతా ఒక్క తన్ని పారిపోయి ఉంటారు. భారతదేశంలో బాబు పోవద్దు బాబు అంటే నా కెరియర్ కోసం, నా జీవితం కోసం మిమ్మల్ని నేను అడ్డుగా ఉంచుకోలేను, మిమ్మల్ని తొలగించి నేను పోయి అమెరికాలో సెటిల్ అవుతాను పోయి ఉంటారు. ఇప్పుడు దాన్ని ఇచ్చుకొని వాపసు వస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ లైఫ్, జాయింట్ ఫ్యామిలీ ప్లస్ ప్రేమ వాత్సల్యాలు, ఇండియన్ కల్చర్, పప్పు అన్నము యొక్క విలువ అన్నీ తెలిసిచ్చుంటాయి. దాంట్లో చాలామంది భార్యాభర్తలు అక్కడ పోయి అక్కడ భర్త తప్పనిసరిగా వంట నేర్చుకొని ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు మీ కొడుకు కిచెన్ ముఖం చూడకుండొచ్చు, కానీ ఎందుకంటే మీరంతా తెచ్చి డైనింగ్ టేబుల్పై ఇస్తుంటారు కదా, వాడు సాఫ్ట్వేర్ అని. ఇప్పుడు వాడు సాఫ్ట్వేర్ అయినా అక్కడ పోయి
దాదాపు అన్ని వంటలు బ్రహ్మాండంగా వండే మొగుడై మీ కొడుకై తిరిగి వస్తాడు. అంటే ఇక్కడ మీ కోడలు చేయలేని పని అమెరికా చేసి చూపించింది. అంటే అమెరికా మీ పెద్ద కోడలు. మీ మీ బాబులో ఉన్న అహాన్ని అమెరికా ఎంత ఈజీగా మాయం చేసింది, అణిచివేసింది. కింద ఒకటి తప్ప ఆ ఆడకు మొగకు ఏ తేడా లేకుండా అమెరికా ఎలా తీర్చిదిద్దిందో చూడండి. అంటే మనము సమసమాజం అని ఇక్కడ అంటాం, కానీ ఇక్కడ మనం భారతదేశంలో సమసమాజం తేలే. ఒక్కసారి అమెరికా పోయినవాడు కత్తిరించుకోవడం ఒకటే తక్కువ. వాడిని అంత భార్య అణిచివేస్తుంది. అక్కడ కండిషన్స్ వాడిని వండుకునేలా, బాసనలు దోమేలా, ప్రతి ఒక్క పనికి సిద్ధపరుస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఒక జీతగాడిలా పోయిన మీ బాబు సంపూర్ణ మూగజీవిగా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి తన పనులన్నీ చెక్క అంటే అన్నీ చేసి పెట్టుకుంటాడు. మీరే చూడండి, మీరు వచ్చి ఉంటాడు కదా మీ బాబు, ఆటోమేటిక్ కిచెన్లో దిగుతాడు వాడు. ఇప్పుడు జీవితకాలం కిచెన్ ముఖం చూడని మీ బాబు ఇప్పుడు డైరెక్ట్ దిగంగానే చూడండి కిచెన్లో పోతాడు. పోయి ఆటోమేటిక్ సింక్లో చేస్తాడు. మీరు చూస్తూ ఉండండి, గట్టి నిఘా పెట్టండి. మీ బాబు ఎటు వెళ్తున్నాడని మీరు టెన్షన్ పడకండి. వాడు డైరెక్ట్ అమెరికా నుంచి దిగంగానే ఇంట్లో బ్యాగ్ పెట్టి సీదా సింక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏమన్నా బాసనలు పెట్టుంటే చకచక దోమేస్తాడు. మీరు ఆశ్చర్యపోకండి. అక్కడ ఉన్న అలవాటు ప్రకారం అది సహజ గుణం. మీ బాబులో వచ్చిన మాతృత్వం. మనం ఇక్కడ ఎన్ని మాతృత్వ సూక్తులు, తల్లి సాక్షాత్తు కల్పించి ఒరే నాయన కొద్దిగా హెల్ప్ చేయరా అంటే నేను చెయ్య అంటాడు. అదే అమెరికాలో ఎంత మాతృత్వం ఉంది. అంటే మాతృత్వ విధానాన్ని మనము ఇక్కడ నేర్పించలేకపోయాం పురుషుల్లో మాతృత్వం దాగి ఉండే. మన భారతదేశంలో వాళ్ళ మాతృత్వాన్ని బయటికి తెచ్చే సత్తా మన సంస్కృతిలో లేకపోయింది అని మీరందరూ బాధపడవలసిందే. మహాభారతాలు, రామాయణాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఒక మొగజాతిలా ఉంచాయి. కానీ సమసమాజాన్ని నిర్మించాలి అంటే మన మొగజాతిని ఒక్క ట్రిప్ అమెరికా కొట్టిస్తే వాడే సర్వరు, వాడే క్లీనరు, వాడే వంట మనిషి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి అమెరికా నుంచి తిరిగి వచ్చిన మగవాళ్ళతో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన స్కిల్స్ చూసి చాలామంది అసలు వాళ్ళ ఇంటి లోపల ఇన్వైట్ చేసినా వాళ్ళు పోయి చకచక పని చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో అలా ఉంది సంస్కృతి. అది మిగిలిపోయిన ఏదైనా ఫుడ్ ఉంటే అది అందరూ పట్టుకుపోతూ ఉంటారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరింట్లోనన్నా ఫుడ్ మిగిలింది అంటే వీడు పోయి తీసుకొచ్చిన మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే అమెరికాలో కల్చర్ ఉంది. ఎక్స్ట్రా ఫుడ్ మిగిలిపోతే ఎక్కడన్నా పోతే, ఫంక్షన్స్ పోతే, ఇంట్లోకి పోతే వాళ్ళు కట్టిస్తే తీసేసుకుంటారు. ఆ సంస్కృతి ఉంది కనుక పక్కింటి వాళ్ళ దగ్గర ఫుడ్ మిగిలింటే, ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు మాదాకోళం తల్లి అనేటోళ్ళు లేరండి. అన్నం తీసి తినేటోళ్ళు లేరు. కానీ అమెరికాలో ఏదైనా పెడితే ఎంచక్కా తీసుకొని వచ్చేసి ఇంట్లో 2-3 రోజులు పెట్టుకొని తినేస్తారు. అలాంటి సంస్కారం అంతా అందిపుచ్చుకొని వచ్చిన మన అమెరికా వీరులు ఇక్కడ పక్కింట్లో ఏదైనా ఎక్స్ట్రా అయింది, ఏమో మిగిలిపోయిందండి మా దగ్గర, ఇంత బిర్యానీ మిగిలిపోయింది రాత్రి అనగానే వీడు పోయి ఏదైనా బోగడాలు వేసుకొని వచ్చినా వస్తాడు. మీరు ఆశ్చర్యపోకండి. ఇవన్నీ మన జీవన విధానంలో మనం తేలేకపోయిన మార్పులు. మన సమాజం ఎంత కుళ్ళిపోయిందో, ఎంత కుళ్ళుందో, ఎంత నిస్సహాయ స్థితిలో మనం ఇన్నేళ్లు బతికామో మనకు ఒక్క ట్రిప్ పోయి వచ్చిన మొగాణిని చూస్తే అర్థమవుతుంది. మీ కోడల్లో ఉన్న
భయాన్ని మీరు తొలగించండి. మీ కోడల్ని ఏమాత్రం శంకించకండి. ఆమె తెచ్చిన మార్పుల వల్లే మీ బాబు ఇంత సంస్కరింపబడ్డాడు. మీరు మీ భర్తలో తేలేని మార్పు మీ కోడలు మీ అబ్బాయిలో తేగలిగింది. దానికోసం గర్వపడండి. మీరు అయినంత అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఈ వీరులను ఘనస్వాగతం పలకండి. మళ్ళీ ఎప్పుడు పోతారో అని కూడా అడగండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటారో, ఎంత టైం ఉంటారో, అసలు వీళ్ళు చేసే యాక్టింగ్పై మనం ఈజీగా పసిగొట్టచ్చు. పర్మనెంట్గా ఉండిపోదాము అని వచ్చిన వాళ్ళ భావాలు, వాళ్ళ స్పందన వేరే ఉంటుంది. టెంపరీ కొన్ని రోజులు ఉండి మళ్ళీ కెనడాకు అక్కడిక్కడ చెక్కేద్దామనే వాళ్ళ స్పందన వేరే ఉంటుంది. కనుక వీళ్ళ ప్రేమ శాతాన్ని మీరు గుర్తుపట్టండి. ప్రేమ యొక్క ఘాటుని మీరు వాసన చూసి వాసన అంటే వాళ్ళ సంకట దగ్గర అక్కడిక్కడ పోయి వాసన చూడకండి, ఆ ఘాటు వేరే ఉంటుంది. అట్లా అంటలేము. అంటే ప్రేమ యొక్క ఘాటు, వ్యవహారం యొక్క ఘాటుని మీరు గుర్తుపట్టి ఈ తిరిగి వచ్చే అమెరికా వీరులను మీరు సన్మానించి ఒక రౌండ్ తిరుపతికి ఎలాగూ వెళ్ళాలి. ఎందుకంటే తీరని కోరికలు మళ్ళీ తీర్చాలి అంటే ఏ చిలుకూరు బాలాజీ టెంపుల్లో లేదా తిరుపతికి వెళ్ళాల్సిందే. తిరుపతిలో కూడా ఇప్పుడు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. తప్పకుండా ఒక తిరుపతి ట్రిప్ కొట్టి మళ్ళీ యథావిధిగా వాళ్ళకి ఏ జాబ్స్ దొరుకుతాయి, నేను చెప్పిన జాబ్స్ అయితే గ్యారంటీ. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఇప్పుడు ఈ రాణి కేప్స్, ఈ ఆంధ్ర స్టైలు, ప్లస్ ఆ తుర్కొళ్ళ హోటల్, బిర్యానీ హోటళ్ళు, ప్లస్ మండీ హోటల్ విపరీతంగా తయారైనాయి. సో ఈజీగా వీళ్ళకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. ఏది లేకపోయినా మీ దగ్గర ఏదైనా హౌస్ కీపింగ్ లేదా అంట్లు దోమే ఆపర్చునిటీ ఉన్నా దాన్ని కించపరచకుండా దాన్ని హౌస్ కీపింగ్, క్లీన్లీనెస్, హైజీనిక్ జాబ్స్ అని చెప్పి తప్పకుండా ఈ తిరిగి వచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి బాధ్యత. మనల్ని మర్చిపోయి, అంటే గాలి గట్టిగా వీస్తే పక్షులు కూడా కొన్ని అలా ఎగిరిపోతూ ఉంటాయి. అలాంటి పక్షులే అనుకోండి. ఆ తిరిగి వచ్చిన పక్షులను మీరు మీకు తోచినంత దానా వేసి మళ్ళీ మన హక్కున చేర్చుకుంటారు అని నేను కోరుతూ, మీరందరూ తప్పకుండా ఈ యజ్ఞంలో పాల్గొంటారు అని కోరుకుంటూ నమస్కారం.